అందరికీ నమస్కారం. మా ఛానల్కి స్వాగతం. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి. ఇంట్లో ఉన్న వాటితోనే మన బాడీని సన్ ట్యాన్ నుంచి కాపాడుకోవడానికి బోలెడన్ని టిప్స్ ఈరోజు మీకోసం. వేసవిలో సూర్యుని తీవ్రమైన వేడి మన స్కిన్ని చాలా రకాలుగా డ్యామేజ్ చేస్తుంది. సమ్మర్లో ఎండకి చర్మం ఎక్స్పోజ్ అవ్వడం వల్ల చర్మం పొడిబారడం, కందిపోవడం మనం గమనిస్తూ ఉంటాం. అందుకే ఎండలో బయటికి వెళ్ళాల్సి వస్తే సన్ గ్లాసెస్ పెట్టుకోవడం, వీలైతే గొడుగు తీసుకెళ్ళడం, ఒళ్ళంతా కవర్ అయ్యేట్టుగా మనం వేసుకునే క్లోత్స్ ఉండేట్టుగా చూసుకోవాలి. సన్ స్క్రీన్ లోషన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మం ట్యాన్కి గురవుతూనే ఉంటుంది. ఈ టిప్స్ పాటిస్తే మన స్కిన్కి సహజమైన మెరుపు తిరిగి తెచ్చుకోవచ్చు. అది ఎలాగంటే, పొటాటో జ్యూస్. ఒక ఆలుగడ్డని తురిమి జ్యూస్ చేసుకొని వడగట్టుకొని, కావాలంటే దీంట్లో కొంచెం తేనె కూడా కలుపుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు స్కిన్ పైన, ఫేస్ పైన అప్లై చేసుకొని 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. మంచి రిజల్ట్ ఉంటుంది. పపాయ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది. అలాగే హనీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ రెండు కలిపి స్కిన్కి అప్లై చేస్తే ట్యాన్ రిమూవ్ అయిపోతుంది. అది ఎలాగంటే, ఒక పపాయాని సగానికి కట్ చేసి ఒక ముక్కని మ్యాష్ చేసి 2 స్పూన్స్ హనీ కలిపి బాగా మిక్స్ చేసి ఆ మిక్స్చర్ని చర్మం పైన అప్లై చేసి ఆరాక గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఇంకొక టిప్ ఏంటంటే, 1 స్పూన్ పసుపుకి 1 కప్ శనగపిండిని వేసి కలిపి అందులో వాటర్ కానీ మిల్క్ కానీ వేసి పేస్ట్ చేయాలి. అది మొహం పైన, చర్మం పైన అప్లై చేసి పూర్తిగా డ్రై అయ్యాక గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. మంచి రిజల్ట్ ఉంటుంది. బియ్యం పిండి, పాలతో కూడా ట్యాన్ని రిమూవ్ చేయొచ్చు. అది ఎలాగంటే, 2 స్పూన్స్ బియ్యం పిండికి కొద్దిగా మిల్క్ యాడ్ చేసి పేస్ట్లా చేసుకొని ఆ పేస్ట్ని ఎక్కడైతే చర్మం ట్యాన్కి గురైందో అక్కడ అప్లై చేసి పూర్తిగా డ్రై అయ్యాక ఒక అరగంట ఉంచి గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. సూర్యకిరణాల నుండి గ్రీన్ టీ చాలా బాగా కాపాడుతుంది. అది ఎలాగంటే, గ్రీన్ టీని డైరెక్ట్గా ట్యాన్ స్కిన్ పైన అప్లై చేయండి. ఫేస్కి మాస్క్లా కూడా వేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. అంతెందుకు, సమ్మర్లో బాగా దొరికే గ్రేప్స్ని కూడా జ్యూస్లా చేసి ఎఫెక్టెడ్ ఏరియాస్లో అప్లై చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. అన్నిటికంటే బెస్ట్ ఏంటో చెప్పనా, గంధం. గంధాన్ని కొంచెం వాటర్తో మిక్స్ చేసి మొహం పైన అప్లై చేస్తే చాలా చల్లగా ఉంటుంది, చాలా రిలాక్సింగ్గా కూడా ఉంటుంది. గంధం మనం చర్మం పైన ఉండే డెడ్ స్కిన్ సెల్స్ని కూడా రిమూవ్ చేస్తుంది. అలాగే కొంచెం మంచి పసుపుని మిల్క్తో యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఆ పేస్ట్ని ఎఫెక్టెడ్ ఏరియాస్లో అప్లై చేస్తే చాలా రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ నుండి రిలీఫ్గా ఉంటుంది. 1 గంట తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. అలాగే అలోవెరా అప్లై చేయడం వల్ల స్కిన్ ర్యాషెస్ తగ్గుతాయి. ముల్తానీ మట్టి అప్లై చేయడం వల్ల కూడా స్కిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. ఈ రెండిటితో ట్యాన్ ఎలా రిమూవ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 2 స్పూన్స్ ముల్తానీ మట్టికి 2 స్పూన్స్ అలోవెరా జెల్ కలిపి థిక్ పేస్ట్లా తయారు చేసుకొని ఎక్కడైతే ట్యాన్ ఉందో ఆ ఏరియాస్లో అప్లై చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగితే ట్యాన్ పోతుంది. శనగపిండి, పసుపు ఈ రెండు పేస్ట్లా చేసి మొహం పైన, మెడ మీద ఎండకి ఎక్స్పోజ్ అయిన చోట అప్లై చేసి ఆరాక గోరువెచ్చని నీటితో కడిగితే ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. పాలలో చర్మకాంతిని పెంచే గుణం ఉంది. 2 చెంచాల పాలకి 1 చెంచా తేనె, 2 చెంచాల నిమ్మరసం కలిపి చర్మానికి అప్లై చేసి అరగంట తర్వాత చల్లని వాటర్తో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల పొడిబారిన చర్మానికి తేమనిస్తుంది. పెరుగు పిగ్మెంటేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. బాడీని కూల్గా కూడా చేస్తుంది. అలాగే తేనె సూర్యకిరణాల వల్ల డ్యామేజ్ అయిన స్కిన్ని నయం చేస్తుంది. టొమాటోకి చర్మాన్ని గ్లోగా ఉంచే తత్వం ఉంది. 2 స్పూన్స్ టొమాటో రసానికి కొంచెం పంచదార కలిపి చర్మం పైన, ముఖానికి పట్టించి ఆరాక కడిగేసుకుంటే ఎండ వల్ల ఏర్పడ్డ నలుపు తగ్గిపోతుంది. ఇలా వీక్లీ 2-3 టైమ్స్ చేసుకోవాలి. సమ్మర్లో వచ్చే చెమట వల్ల మన బాడీ దురదలు, చెమట పొక్కుల వల్ల చాలా ఇరిటేషన్ గురవుతూ ఉంటుంది. ఈ సీజన్లో వాటర్ ఎక్కువ తాగటం చాలా మంచిది. వాటర్తో పాటు కొబ్బరి బొండం, లెమన్ జ్యూస్, మజ్జిగ తాగడం చాలా మంచిది. వీలైనన్ని సార్లు ఐస్ వాటర్తో మొహం కడుక్కుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే దుస్తుల విషయానికి వస్తే వీలైనంత మటుకు లూజ్గా ఉండి లైట్ వెయిట్ కాటన్ క్లాత్స్ వాడడం చాలా మంచిది. డే టైంలో ఇంట్లోంచి బయటికి వెళ్ళకపోవడమే మంచిది.
కాఫీలు టీలు తాగడం తగ్గించి ఒంటికి చలువ చేసే పదార్థాలు తీసుకోవాలి. ఏదైనా లైట్గా తినాలి. ఫాస్ట్ ఫుడ్స్ అవాయిడ్ చేయడమే చాలా ఉత్తమం. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మీ కామెంట్స్ అండ్ సజెషన్స్ తప్పకుండా ఇవ్వండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్. నమస్తే.